మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. 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 దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయము 22వ వచనం. యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగ్దో లోయయందు యుద్ధము చేయవచ్చును. నా ప్రియమైన వారులారా, చాలామంది దేవుడు ఎట్లా మాట్లాడతాడు అని అంటే, కొంతమంది దేవుడు నాకు చెప్తేనే కానీ చెయ్యము, నాతో దేవుడు చెప్పలేదు కదా అని చెప్తుంటారు. ఒకానొక సమయంలో నాతో ఒక బ్రదర్ మాట్లాడినప్పుడు, పరలోక ప్రార్థన అడిగినప్పుడు ఆయన అన్నాడు, దేవుడు నాకు పరలోక ప్రార్థన నాకు చెప్పలేదు, శిష్యులకు చెప్పారు కాబట్టి నేను ఆ ప్రార్థన చేయను అన్నాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. దేవుడు ఇక్కడ క్లియర్గా వాక్యంలో చెప్తున్నమాట, యెహోవా నోటి మాటలు పలకబడినది నెకో. నెకో అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు నోటిలో ఏ మాటలైతే ఉన్నాయో అది నెకో ద్వారా వారికి చేర్చబడింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంఘములో దేవుని పరిచర్య చేస్తున్న వారితో, ప్రవక్తలతో దేవుడి నోటిలో ఉన్న మాటను మనకు వినబడినట్లు చేస్తాడు ఆయన. అక్కడ ఏమని చెప్పబడిందంటే, వారు అంట దేవుని యెహోవా మాటలకు చెవి యొక్కలేదు. వాళ్ళకి ఏమైందంటే అపజయంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అపజయంలోకి వెళ్ళిపోయారు. ఏమండి, మనం అనుకుంటాం కొన్నిసార్లు పర్వాలేదులే అని నెగ్లెక్ట్ చేస్తాం. దయచేసి మనం దేవుని ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా, దేవుడు నాతోనే ఆయన నోటి మాటలనే నాకు వినిపించాడు, ఈ విషయంలో నేను సరి చేసుకుంటాను అని సరి చేసుకోగలిగితే ఈ సంవత్సరం అంతటిలో మనం అపజయం చూడకుండా దేవుడు జయము వైపుకు మనల్ని నడిపిస్తాడు. ఏమండి, అక్కడ వారు యుద్ధం చేసినప్పుడు దేవుడు మాటలు వినకుండా యుద్ధంకి వెళ్ళినప్పుడు అనేక మంది వారిలో మరణాన్ని చూశారు. ఈ సంవత్సరము మనం మరణం వైపుకు కాకుండా జీవం వైపుకు నడుచుకోవాలి అంటే దేవుని మాటలను వినాలి. ఆయన మనతో ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పే స్వరాన్ని వినగలిగితే తప్పనిసరిగా మనం జయం చూస్తాం. ఏమంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తాం, మోషే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తాడు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, దేవుడు మనతో లేడు. యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పినా వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళి అపజయం చూస్తారు. నా ఆశ ఏంటంటే, ఈ వాక్యం వింటున్న వారు మీ ఉద్యోగంలో అవ్వచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, మీ యొక్క ఆ వ్యాపార విషయంలో కావచ్చు, దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని సరిచేయాలి అని అంటే వాక్యము వినేవారిగా ఉండాలి. ఆ యొక్క చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బిజీ అయిపోకుండా కొద్దిగా దేవుడికి నీ చెవులను ఒగ్గి దేవుడు చెప్పే మాటలను వినగలిగితే అపజయం నుంచి మనందరం తప్పించుకోవచ్చు అండి. అంటే మోషే 14వ అధ్యాయంలో క్లియర్గా, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో క్లియర్గా చెప్తాడు, దేవుడు మనతో లేడు కనుక యుద్ధానికి వెళ్ళొద్దు. ఇట్స్ ఏ వర్డ్ ఫ్రమ్ అబౌవ్.
అది పైనుంచి వచ్చే మాటలు. వాళ్ళు ఎందుకనో మరి ఏ విషయంలో వారు గర్వంతో ముందుకు వెళ్ళిపోయారో మనకు తెలియదు. పర్వాలేదులే, మేము గెలుస్తాం, ఎక్కువ మంది ఉన్నాం అని అనుకోవచ్చు. ఏమంటే మనం ఆధారపడాల్సింది మన దగ్గరున్న బలమును బట్టి కాదు, మన దగ్గరున్న బలాగమును బట్టి కాదు, కానీ యెహోవా యందు మనం బలం కలిగిన వారుగా ఉంటే నీ వ్యాపారం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు. నేను చెప్తున్నాను, ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో ప్రవచిస్తున్నానండి. ఆయన మాటలు వినండి. జస్ట్ లిజన్ ద వర్డ్. ప్రవక్తతో దేవుడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు వినగలిగితే నువ్వు ఎలాగ వెళితే విజయం పొందుకుంటావో ఆ మాటల్లోనే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ మాటలతోనే దేవుడు నిన్ను నడిపించేది ఎక్కడికో తెలుసా? విజయం వైపుకు నడిపించాలని ఆయన ఆశ. కాబట్టి మనము యెహోవా మాటలను వినేవారిగా ఉండాలి. మీరు మీ బిడ్డలు ఆయన మాటలు ఎలాగ వినాలి? ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి మాట్లాడుతున్నప్పుడు, ఆ మెసేజ్లు వింటున్నప్పుడు ఏదో అటు ఇటు తిరుగుతూ కాకుండా శ్రద్ధగా వినాలి. చెప్పేది చేయగలిగితే, ఆ మాటలతో దేవుడు ఏది మాట్లాడాడో దాన్ని వదులుకోగలిగితే, దాన్ని చేయగలిగితే దేవుడు నీ జీవితాన్ని చక్కదిద్దుతాడు. నా ఆశ ఏంటో తెలుసా? ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ ఈ సంవత్సరం అంతా ఎలాంటి అపజయం మీరు చూడకుండా జయం వైపే మీ అడుగులు ముందుకు సాగాలి అంటే లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. నీ దాసుడాలకించుచున్నాడయ్యా, ఆలకించు ప్రియ యేసు ప్రభువా. నీ దాసుడాలకించుచున్నాడయ్యా, ఆజ్ఞ నిమ్ము ప్రియ యేసు ప్రభువా. దయతో మాట్లాడు, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమును వినిపించుమా. దయతో మాట్లాడుమా, మాట్లాడు, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. దేవుడు నీకోతో మాట్లాడినట్లు దేవుడు హృదయంలో ఉన్న ప్రతి విషయం, నీతో మాట్లాడాలనుకున్న ప్రతి విషయం ప్రవక్తతో మాట్లాడినప్పుడు వినగలిగే చెవులు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రతి నిద్రగల ఆత్మను మన నుంచి తొలగించి వాక్యం వినే చెవులను ఇవ్వమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్.